ఈ మల్లె మొక్కను నేను సరిగ్గా పట్టించుకోలేకపోయాను. అయినా సరే చెట్టు నిండా మొగ్గలతో నిండిపోయింది. నమస్తే ఫ్రెండ్స్. మల్లె మొక్కను తెచ్చిపెట్టాం కానీ దానికి నీళ్లు పోయడం తప్ప అసలు పట్టించుకోవడానికి టైం లేదు అని అనుకుంటున్నారా? అసలు ఏమాత్రం కేర్ తీసుకోకపోయినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా మీ మల్లె మొక్క వందల కొద్ది పూలతో నిండిపోవాలంటే ఏం చేయాలో ఈ చిన్న వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికోసం మొదటగా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేని సీక్రెట్ ఏంటో చూద్దాం. చాలామంది మల్లె మొక్కలకు మార్కెట్లో దొరికే వేల రూపాయల ఖర్చు చేసే ఎరువులు వేస్తూ ఉంటారు. రోజు గంటల తరబడి టైం స్పెండ్ చేస్తారు. కానీ మల్లె మొక్కకు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిందల్లా కేవలం సన్లైట్ అంటే ఎండ అన్నమాట. ఎండ ఉంటే సరిపోతుంది. మీరు మల్లె మొక్కకు వేరే ఏ పనులు చేయకపోయినా రోజుకు కనీసం 6 గంటలు గట్టిగా ఎండ తగిలే చోట ఈ కుండీని పడేయండి చాలు. ఎండలోనే దీనికి అసలు మ్యాజిక్ దాగి ఉంది. కుండీని పడేయమంటున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారా? చెప్పాను కదా అసలు పట్టించుకోకపోయినా పర్వాలేదు అని. దానికోసం అనమాట. అంతేకాదండోయ్, దీనికోసం వేస్ట్గా పారేసే ఆ ఒక్క వస్తువు వేస్తే చాలు పువ్వులన్నీ గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇప్పుడు ఆ ఒక్క వస్తువు ఏంటో చూద్దాం. ఆ ఒక్క వస్తువే మనం రోజు ఉదయం టీ పెట్టుకున్నాక పారేసే టీ పొడి. దాన్నే చాయ్ పట్టి అని కూడా అంటారు. దీన్ని అస్సలు పారేయకండి. ఆ పాడేసిన టీ పొడిని కాస్త నీళ్ళలో కడిగేసి ఎండబెట్టి నెలకు ఒకసారి ఆ మల్లె మొక్క మొదట్లో వేయండి. మీరు మొక్కను అస్సలు పట్టించుకోకపోయినా ఈ ఒక్క టీ పొడి వల్ల దానికి కావలసిన నైట్రోజన్ అంతా దొరికి కొమ్మకు గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చేస్తాయి. ఇలా చూపిస్తున్నాను కదా, అచ్చం ఇలానే పోస్తాయి. నా బిజీ షెడ్యూల్ టైంలో కూడా నేను ఈ మొక్కకు ఇలానే చేశాను. కానీ చూస్తారు కదా రిజల్ట్ ఎంత మంచిగా వచ్చిందో. సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. చూశారుగా ఫ్రెండ్స్, ఎలాంటి ఖర్చు లేకుండా ఎక్కువ టైం కేటాయించకుండానే మీ మల్లె మొక్కను పూల తోటలా మార్చేయచ్చు. ఈ సింపుల్ ట్రిక్ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక ముందు అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అంతేకాకుండా నేను ఏ వీడియోకి ముందు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని కూడా చూసి మీ మొక్కలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.